హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్రమోషన్ టీవీ. ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ ప్రాపర్టీ మొత్తం 35 ఎకరములు. ఈ ప్రాపర్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా, రావికమతం మండలం, చీడిపల్లి గ్రామం దగ్గర ఉండి ఉంది. ఈ ప్రాపర్టీ మెట్టు భూమిగా ఉండి ఉంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ నందు చాలా వయసు కలిగినటువంటి పామాయిల్ చెట్లు ఉండి ఉన్నాయి. ఈ ల్యాండ్ కలిగిన రైతులు వ్యవసాయం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేస్తూ ఉన్నారు. ఈ పంట రెగ్యులర్గా వస్తుందని చెప్తున్నారు. ఈ ల్యాండ్కు రోడ్ సదుపాయం ఉండి అదేవిధంగా బోర్వెల్ కూడాను ఉండి ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కలిగిన రైతు వ్యాపార అభివృద్ధి నిమిత్తం ఈ ప్రాపర్టీని అమ్మవేయదలిచి మన యొక్క ఛానల్ను సంప్రదించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి. తద్వారా మీకు ప్రతి ప్రాపర్టీ యొక్క అమ్మకాలు మరియు కొనుగోలుకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ ప్రాపర్టీ యొక్క ధర మరియు రికార్డ్స్ మొదలగు చాలా విలువైన సమాచారం కొరకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఈ ప్రాపర్టీ యొక్క ధర మరియు రికార్డ్స్ని పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రాపర్టీ రికార్డ్స్ను ప్రతి వీడియోలోనూ రొటీన్గా చెప్తున్నాను. చాలామంది కామెంట్ చేస్తున్నారు. రొటీన్గా ఉన్నప్పటికీ ఆయా ప్రాపర్టీ యొక్క పరిస్థితిని బట్టి ఈ యొక్క రికార్డ్స్ మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి వీడియోలోనూ ఈ రికార్డ్స్ని తప్పకుండా చూడండి. కొత్తగా ఏదైనా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయబోయే వారికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఇక రికార్డ్స్ విషయానికి వస్తే, మొదటిగా రెవెన్యూ రికార్డ్స్. సంబంధిత రెవెన్యూ ఆఫీస్ నందు ఉన్నటువంటి రికార్డ్స్ అయినటువంటి అడంగల్ 1B రికార్డ్స్ నందు ఈ ప్రాపర్టీ కలిగిన రైతు యొక్క పేరు మరియు సర్వే నెంబర్స్తో సహా ఎంటర్ చేయబడి ఉన్నవి. రెవెన్యూ ఆఫీస్ నుండి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్ పొంది ఉన్నారు ఈ రైతులు. ఈ మొత్తం ల్యాండ్ను ఇదివరలోనే సర్వే చేయించి హద్దులు కూడా నిర్ణయించబడి ఉన్నాయి. ఈ మొత్తం ఒకటే ల్యాండ్, ఒకే కాంపాక్ట్ ల్యాండ్గా ఉండి ఉంది. ఈ ల్యాండ్పై ఏ విధమైన వివాదములు లేవు. 100% క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్గా ఉండి ఉంది. రెవెన్యూ రికార్డ్స్ ప్రకారం ఈ ల్యాండ్ జిరాయితీ ల్యాండ్గా ఉంది. రెండవదిగా రిజిస్ట్రేషన్ రికార్డ్స్. ఈ రిజిస్ట్రేషన్ రికార్డ్స్ పరిశీలించినట్లయితే సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క రికార్డ్స్ అయిన 22A లిస్ట్ నందు ఈ ప్రాపర్టీకి సంబంధించిన సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ గవర్నమెంట్ వారికి చెందిన ప్రాపర్టీగా లేదు. అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ యొక్క ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్లో కూడాను, అనగా నిషేధించబడిన జాబితాలో కూడాను ఈ ప్రాపర్టీ కలిగినటువంటి సర్వే నెంబర్స్ లేనందున ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎలాంటి అభ్యంతరం లేవు. రిజిస్ట్రేషన్ రికార్డ్స్ ప్రకారం ఈ ప్రాపర్టీ జిరాయితీ ల్యాండ్గా ఉంది. మూడవదిగా ఈసీని కనుక గమనించినట్లయితే మదర్ డాక్యుమెంట్ నుండి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత డాక్యుమెంట్ వరకు ఈసీ నందు పొందుపరచబడి ఉన్నవి. ఈసీ నందు ఏ విధమైన మోర్ట్గేజ్ కానీ అగ్రిమెంట్స్ కానీ లేకుండా ఈసీ చాలా క్లియర్గా ఉంది. నాలుగవదిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కనుక పరిశీలించినట్లయితే వారు ఇష్యూ చేయబడినటువంటి పట్టాదారు పాస్బుక్, టైటిల్ డీడ్ బుక్, ఆన్లైన్ ద్వారా తీసుకున్నటువంటి అడంగల్ 1B ఇవన్నీ కూడాను ఒరిజినల్స్ ఈ ప్రాపర్టీ కలిగిన రైతు వద్ద ఉండి ఉన్నాయి. అదేవిధంగా రిజిస్టర్ రికార్డ్స్ అయినటువంటి అన్ని లింక్ డాక్యుమెంట్స్తో పాటు ప్రస్తుత రిజిస్టర్ డాక్యుమెంట్ వరకు వీళ్ళ దగ్గర ఒరిజినల్స్ ఉండి ఉన్నాయి. ఇక ఐదవదిగా ప్రైస్. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ కలిగిన రైతు ఈ ల్యాండ్ యొక్క ఒక ఎకరం ధరను 6,50,000 రూపాయలుగా చెప్తున్నారు. అయితే కార్డ్ వాల్యూ అనగా ప్రభుత్వం వారు నిర్ణయించిన ధర మాత్రం 6,05,000 రూపాయలుగా ఉండి ఉంది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ ప్రాపర్టీని కొనుగోలువారు మీరు మాకు మెయిల్ రూపంలో తెలియగలరు. మా మెయిల్ ఐడి propertypromotion99@gmail.com. ఫ్రెండ్స్, ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అమ్మక కొనుగోలు సమాచారం కొరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. థ్యాంక్ యూ.